ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మన జీవితంలో ఉన్న కలవరము, మనుషులు ఎరగని కలవరాన్ని తీసేసేది కేవలం దేవుని యొక్క మాట మాత్రమే. ఎందుకంటే బయటికి నవ్వుతూ కనబడినప్పటికీ కూడా అంతరంగంలో ఎంతోమందికి ఎన్నో బాధలు ఉంటాయి కదండి. సో ఆ బాధలన్నీ దేవుడు ఎరుగుతారు. మనుషులు గుర్తుపట్టలేరేమో కానీ దేవుడు మాత్రం గుర్తుపడతారు. గుర్తుపట్టి మనల్ని ధైర్యపరిచే మాట మాట్లాడి మన జీవితంలో నిరీక్షణ అనేది కోల్పోకుండా నిమిత్తం ఆయన మాట చేత ప్రతిదినము మనల్ని బలపరుస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనల్ని బలపరిచే మాటని ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎవరిలోనైతే విశ్వాసం ఉండదు వారిలో ఎంత మాత్రము కలవరం ఉండదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అంటే ఈరోజు కలవరపడుతున్న మన జీవితంలో ఎందుకు కలవరం, ఎందుకు తరచుగా వేదన, ఎందుకు తరచుగా ఎన్నో ఆలోచనలు, ఎందుకు స్ట్రెస్, ఒత్తిడి, ఇవన్నిటిని మనం ఆలోచిస్తే మనలో ఒకటి కొరతగా ఉందండి. ఆ కొరతే విశ్వాసం అయినది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీ కలవరం అంతా తొలగింపబడాలంటే ముందు మీలో విశ్వాసం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరిపై విశ్వాసమా? విశ్వాసం నువ్వు ఎవరిపై ఉంచినా కానీ ప్రయోజనం లేదు. కానీ దేవుడి మీద నీ విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నీ విశ్వాసము అనేది నిన్ను స్వస్థపరిచి, నీకున్న సమస్యను తీర్చి, నీకున్న ప్రతి ఒక్క అవసరతని తీర్చడం అనేది జరుగుతూ ఉన్నదండి. చూడండి, నీకు కొంత అప్పే ఉందే అనుకోండి, కొంచెం అప్పు నీకు ఉందే అనుకోండి. సో ఉన్నప్పుడు రేపటి దినాన ఆ అప్పు నువ్వు తీర్చాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందనుకోండి. అప్పుడు ఎవరో ఒక మనిషి వచ్చి ఖచ్చితంగా నీకు అప్పుకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి ఆ మనిషి నీకు భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నువ్వు అప్పుడు కలవరపడతావా? కలవరపడడు. ఎందుకంటే ఆ మనిషి నీకు ఆల్రెడీ మాట ఇచ్చాడు, నేను నీకు ఇస్తాను అని చెప్పేసి. కాబట్టి నువ్వు రేపటి దినాన ఉన్న అప్పును తీర్చడానికి నువ్వు భయపడవు. ఇది ఎవరి మీద విశ్వాసం అంటే మనుషుల మీద విశ్వాసం. అంటే ఒక మాట అనేది మనతో మాట్లాడడం ద్వారా, ఒకరు మనకు మాట ఇవ్వడం ద్వారా మనలో ఉన్న కలవరం తొలగిపోయి విశ్వాసం అనేది రావడం జరుగుతుంది. సో ఆ రీతిగా మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం, అంటే దేవుడు మనతో ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు కదండి, ఆశీర్వాద నిమిత్తమైన వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు ఆ వాగ్దానాలను కనుక నువ్వు విశ్వసిస్తే నీ ఎదురయ్యే ఏ సమస్యకు కూడా నువ్వు కలవరపడవు. అలాంటి కలవరం అనేది నీ దగ్గర నుండి తొలగిపోతుంది. కాబట్టి పరిశోధించుకోండి. మీలో ఉన్న కలవరము అంతకంతకు వృద్ధి పొందుతుందంటే మీలో ఉన్న విశ్వాసము కొంచెము తగ్గిపోతుందని దాని యొక్క అర్థమైనది. సో కాబట్టి మీరు కలవరపడకుండా దేవుని మీద విశ్వసించి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అంటే దేవుడు సరైన సమయంలో సమస్తను సమకూర్చి జరిగిస్తాడు. మన కనులకు ఎన్నో ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఈ ఉదయకాల వాగ్దానము దేవుడు ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చి ప్రతి జీవితంలో ఉన్న కలవరం అంతా తొలగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించావు. ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో వారిలో కలవరం ఎంత మాత్రమూ ఉండదు అని చెప్పేసి నీ వాగ్దానము మాకు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ఇన్ని రోజుల నుండి ఎంతోమంది వెంటాడుతున్న కలవరం అంతా తొలగిపోవడానికి కేవలము మార్గముని నీ యందు విశ్వాసం అని చెప్పేసి ఈరోజు మాకు తండ్రి తేటపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిలో దయచేయండి. ప్రతి ఒక్కరిలో ఉంటున్న ఆ కలవరం అంతా మీరు దూరపరచండి. మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.